హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. ఏపీలో ఘోర ప్రమాదం పరిస్థితి విషయం. సో ఆ వివరాలు వీడియోలో తెలుస్తున్నాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ప్రతి ఒక్కటి కూడా ముందుగా మీకే అర్థమవుతుంది. ఇక వివరాలు చూసుకున్నట్లయితే విశాఖ తీరానికి 65 నాటికల్ మైళ్ళ దూరంలో అయితే బోటు ప్రమాదం జరిగిందండి. సముద్రంలో చేపల వేట కొనసాగిస్తూ ఉన్నప్పుడు బోటులో అగ్ని ప్రమాదం సంభవించినట్లుగా తెలుస్తోంది. విషయం తెలుసుకున్న వెంటనే విశాఖ కోస్టల్ గార్డ్ ప్రమాద స్థానానికి చేరుకుని మత్స్యకారులను అయితే కాపాడింది. క్షతగాత్రులను అయితే మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్కి అయితే తరలించారు. సో గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. సో చేపల వేటకు వెళ్ళిన బోటు నడి సముద్రంలో అగ్ని ప్రమాదానికి అయితే గురైందండి. సో ఈ ఘటన అయితే కాకినాడ జిల్లా ఏటిమొగకు అయితే చెందిన 9 మత్స్యకారుల గత నెల 24 కాకినాడకు చెందిన శ్రీ దుర్గాభవాని బోటులో అయితే చేపల కోసం వేటకు బయలుదేరారండి. సో శుక్రవారం విశాఖ తీరానికి 65 నాటికల్ మైళ్ళ దూరంలో వేట సాగిస్తూ ఉండగా జనరేటర్లో ఒకసారిగా మంటలు చెలరేగాయి. సో బోట్ను అయితే అంతా చుట్టుముట్టడం జరిగిందండి ఈ మంటలు. ఇక జాలర్ల సహాయంతో కోస్ట్ గార్డ్ నౌక వీర వెంటనే అక్కడికి చేరుకొని మంటల్లో చిక్కుకున్న మత్స్యకారులను ప్రథమ చికిత్స కోసం అనేది రక్షించి వాళ్ళని ప్రథమ చికిత్స కోసం అయితే తీసుకొని వెళ్ళారు. సో ఈ ఘటనలో 9 మంది గాయపడ్డారు. వాటిలో ముగ్గురు పరిస్థితి అయితే ప్రస్తుతం విషమంగానే ఉందని అయితే చెప్తున్నారు వైద్యులు. ఇక మరో 5గురి భాగాలు 30% పైగానే కాలిపోయాయని అయితే అంటున్నారు. క్షతగాత్రులను మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న కేజీహెచ్ ఆసుపత్రి వైద్యులు అయితే ఈ విధంగా తెలిపారండి.